హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం ఒక అందమైన సందర్శనీయ ప్రదేశానికి వచ్చాం. అదే తాటిపూడి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి అనే గ్రామ పరిధిలో ఉంది. ఈ రిజర్వాయర్కు వెళ్ళే సమీపంలో ఒక పురాతనమైన బంగ్లా కనబడింది. పనిలో పనిగా ఈ బంగ్లాను కూడా షూట్ చేయడం జరిగింది. ఈ నిర్మాణం చాలా ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ శైలిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ భవనానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. ఇక్కడి నుంచి మనకి అతి సమీపంలో తాటిపూడి రిజర్వాయర్ ఉంటుంది. ఇదిగోండి, మనం తాటిపూడి రిజర్వాయర్ దిగువ వైపునికి వచ్చాం. ఇది తాటిపూడి రిజర్వాయర్. ఈ తాటిపూడి రిజర్వాయర్ అనేది దిగువన ఇలా ఉంటుంది. మనం ఇలా కొండపైకి ఎక్కి తాటిపూడి రిజర్వాయర్ని చేరుకోవచ్చు. ఇలా మనం కొండపైకి ఎక్కుతున్నాం. ఈ కొండపైకి వెళ్ళేసరికి మనకి తాటిపూడి రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది. మనం తాటిపూడి రిజర్వాయర్ వద్దకు వచ్చేసాం. ప్రస్తుతం అయితే ఈ రిజర్వాయర్ను చూసేందుకు వెళ్ళే మెయిన్ గేట్ని మూసేశారు. మనం ఇక్కడ గోడ పక్కన ఉన్న ఒక చిన్న తావుగుండా ఇలా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ రిజర్వాయర్ నిత్యం పర్యాటకులతో కలకల్లాడుతూ ఉండేది. ప్రస్తుతం అయితే పర్యాటకుల సందడి అంతగా కనిపించడం లేదు. గతంలో ఇక్కడ బోటు షికారు అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ప్రస్తుతం ఈ బోట్లన్నీ మూలకు చేరాయి. లోపలికి వచ్చేందుకు ఉన్న ప్రధాన గేట్ను కూడా మూసేశారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంత అందమైన ప్రకృతి అందాల మధ్య, పచ్చని కొండల మధ్య ఉన్న ఈ జలాశయం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడ పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఎటువంటి సౌకర్యాలు కూడా లేనప్పటికీ ఒక మాదిరిగా పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసం పిక్నిక్ సమయాల్లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ బోటు షికారును ఏర్పాటు చేసి ఈ తాటిపూడి రిజర్వాయర్కు పూర్వ వైభవం తీసుకురావాలని ఈ జిల్లా వాసులు అలాగే సందర్శకులు కోరుతూ ఉన్నారు. ఈ రిజర్వాయర్ విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టును 1963 నుంచి 1968 మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని గోస్తని నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయనగరం జిల్లాలోని మొత్తం 15,378 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అలాగే విశాఖపట్నం నగరానికి తాగునీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు వ్యయం 1820 కోట్ల రూపాయలు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని గంట్యాడ, ఎస్కోట, జామి మండలాల్లో గల గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ను నిర్మించినట్లు చెబుతూ ఉన్నారు. ఇటువంటి అనేక సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రాత్మక కట్టడాలను, పుణ్యక్షేత్రాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.